ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. 13 జూలై నుంచి 20 జూలై వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా మనం మేషరాశి వారి ఫలితాలను చూద్దాం. సరే, ప్రధానంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు నుంచి కూడా శని వక్రగతి మొదలవుతోంది. నేను ఒక 2 వీక్స్ బ్యాక్ మీకు ఒక విషయం చెప్పడం జరిగింది. ఏంటి అని అంటే, తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని చాలా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా ఆర్థిక పరిస్థితుల గురించి, అలాగే మీరు గనక రుణాలు తీసుకుంటుంటే పెట్టుబడుల గురించి, మిగతా విషయాల గురించి, వీటి గురించి మీరు ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటున్నా కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఈ 4-5 మంత్స్ మీకు అన్నీ అనుకూలంగా ఉన్నట్టుగానే కనపడతాయి, ప్రతిదీ మీకు బాగున్నట్టుగానే కనపడుతుంది. కానీ తర్వాత మాత్రం ఇబ్బంది పడే అవకాశాలు మీకు ఎక్కువగా ఉంటాయి. సో ప్రధానంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి బాగుంటుంది. భాగస్వామ్యంలో కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకుంటున్న వారికి బాగుంటుంది. అలాగే భార్యాభర్తల మధ్యన ఏమైనా డిస్టర్బెన్సెస్ లాంటివి ఉంటే పెద్దల సమక్షంలో కూర్చొని మాట్లాడుకోవాలి అని గనక ప్రయత్నిస్తూ ఉంటే ఆ విషయంలో కూడా మీకు కొంత సానుకూలత ఉంటుంది. అలాగే దీంతో పాటు భార్యాభర్తలే ఎవరైనా సరే విడిపోవాలి అని అనుకున్నా, అంటే పెద్దల సమక్షంలో కూర్చొని మేము మాట్లాడుకుంటాము అని అనుకుంటారు చూసారా, అలాంటి వాళ్ళకి కూడా సానుకూలత అనేది కనబడుతూ ఉంటుంది. దీంతో పాటు ఉద్యోగస్తులకి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. సో ఉద్యోగస్తులకి కొంచెం మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా కొంత అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఇందులో మనకి కొంత ప్రధానంగా ఉద్యోగస్తులకి అనుకూలత అనేది చెప్పుకోవచ్చు. దీంతో పాటు మీకు ఆర్థికంగా కూడా ఈ వారం అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతున్నాయి. అయితే ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే 16-17 తారీఖుల్లో మాత్రం వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా ఆర్థిక పరమైన విషయాలలోనూ అనారోగ్య పరిస్థితులు, ఎక్కువగా కష్టపడటము, శ్రమ పడటము, ప్రయాణాలు లాంటివి చేయటము, అలాగే అనుకున్న విధంగా పనులేవి కాకపోవడము, వీటి వలన మీరు కొంత నిరాశకి మాత్రం గురవుతూ ఉంటారు. అయితే 18, 19, 20 తారీఖుల్లో మాత్రం మళ్ళీ మంచి స్థితిగతులు అనేవి మీకు కనపడుతున్నాయి. సో ఓవరాల్గా ఇంప్రూవ్మెంట్ అనేది అన్ని విషయాలలోనూ అన్ని రంగాలలో ఉన్నవారికి, అలాగే కుటుంబ సభ్యులతోటి, అలాగే సంతానంతో, ఇలాగ ప్రతి దానిలోనూ కూడా మీకు సానుకూలత అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. సరే, ప్రధానంగా ఇక్కడ మనం 2 విషయాలు చెప్పుకోవాలి. ఒకటి, మీరు 13వ తారీఖు నుంచి కూడా, అంటే 13వ తారీఖు ఈ వారం అంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మాత్రం చేస్తూ ఉండాలి. దీంతో పాటు 21వ తారీఖు మనకి మామూలుగా ఏకాదశి ఉందన్నమాట. కాబట్టి ఏకాదశి తిథి ఉంది కనుక 21వ తారీఖున మాత్రం మీరు ఖచ్చితంగా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన మాత్రం చేయండి. సో స్వామివారి ఆరాధన చేయటం, ఉపవాసం ఉండటం, అలాగే దీంతో పాటు మీరు బెల్లము అంటే పానకము, వడపప్పు, కొబ్బరి ఇవి మీరు నివేదన చేయటం, ఇలా చేయటం వలన మీ మనసులో ఎటువంటి కోరికలు ఉన్నా ఆ కోరికలు తీరేందుకు మీకు అవకాశం అనేది కనపడుతూ ఉంటుంది. ఇంకా మనం వృషభ రాశి వారి ఫలితాలను చూద్దాం. వృషభ రాశి వారి ఫలితాలను కనుక చూస్తే వృషభ రాశి వారికి కూడా వీరు దైవ సంబంధమైన కార్యక్రమాలలో ఎక్కువగా పాలు పంచుకునే అవకాశం, ఆర్థికంగా వీరికి పురోగతి, అంటే దైవ సంబంధమైన కార్యక్రమాలలో మీరు పాలు పంచుకోవటం వలన మీకు ఆర్థికంగా పురోగతి అనేది కనపడుతుంది. అలాగే మీరు ఏమైనా మొక్కుబడులు లాంటివి ఉన్నాయనుకోండి, అవి తీర్చుకోండి, వాటి వలన కూడా మీకు చాలా మంచి జరుగుతుంది. దీంతో పాటు అప్పుడప్పుడు మనం చూడండి కొన్ని పరిహారాలు చేస్తూ ఉంటాం, ఈ పరిహారాల వలన కూడా మీకు మంచి జరుగుతుంది అనమాట. కాబట్టి పరిహారాలు చేయటం వల్ల, ఎప్పటి నుంచో ఉన్న మొక్కుబడులు, ముడుపులు ఇలాంటివి తీర్చటం వల్ల, దైవ సంబంధమైన కార్యక్రమాలు చేయటం వలన మీకు బాగుంటుంది అని చెప్పటం. కాబట్టి ఇలాంటివి ఏవైనా మీకు పెండింగ్ ఉంటే అవి మీరు పూర్తి చేసుకోండి. దీంతో పాటు మీకు ఆర్థికంగా కొంత ప్రయోజనకరంగానే కనపడుతున్న ఉద్యోగస్తులకి ఉద్యోగ రీత్యా ప్రయాణాలు లాంటివి ఉండటం, శ్రమ అధికంగా ఉండటం, అనుకున్న విధంగా పనులు కాకపోవటం అనేది కూడా ఈ వారంలో కొంత కనపడుతూ ఉంటుంది. మీ జీవిత భాగస్వామి కూడా ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా ప్రయాణాలు అంటూ ఉండటం, అలాగే దీంతో పాటు వారికి అనారోగ్య సమస్యలు ఉండటం, అనుకున్న విధంగా పనులు వారు ఆశించినంత వేగవంతంగా పూర్తి కాకపోవటం, ఇలాంటివి కొంత కనపడుతూ ఉంటాయి. అయితే వారం అంతా కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది, సంతానానికి చాలా అనుకూలంగా ఉంది. అలాగే దీంతో పాటు మీకు అనుకున్న విధంగా పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశాలు అనేవి కనపడుతున్నాయి. మీరు ముఖ్యంగా ఎక్కువ శాతం
దాన ధర్మాలు చేయడానికి, తీర్థయాత్రలు వెళ్ళడానికి, దైవ దర్శనం చేసుకోవడానికి ఇలాంటి వాటిపైన మీరు ఎక్కువగా ఉత్సాహం చూపిస్తారు. అలాగే ఎటువంటి పాత రుణాలు ఉన్నా వాటిని తీర్చే ప్రయత్నం అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. వీటన్నిటితో పాటు మీ మంచితనంతో, మీ మాటకారితనంతో, అలాగే మీరు నలుగురికి మంచి చెయ్యాలి అనే తలంపు మీలో ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే నలుగురికి సహాయం చేయడానికి మీరు చాలా వరకు ముందుకు వెళ్ళే అవకాశాలు అనేవి కనపడుతున్నాయి. సో మీరు ఒక రకంగా చెప్పాలంటే నలుగురికి సహాయం చేయటం కోసం అని చెప్పి మీరు ఎక్కువగా ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు ఉంటాయని కూడా గ్రహించాలి. అలాగే స్త్రీలు ముఖ్యంగా మీకు అనారోగ్య సూచన, అలాగే మీకు నరఘోష ఎక్కువగా ఉండటం, దీని వలన శారీరకంగా మీరు ఇబ్బందులు పడటం అనేది కనపడుతుంది. కాబట్టి మీరు మాత్రం తప్పనిసరిగా నరఘోష తొలగిపోవడానికి పరిహారం చేసుకోండి. సరే, ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా మనకి 21వ తారీఖున ఏకాదశి ఉంది. కాబట్టి ఏకాదశి రోజున ఈ రాశి వారు మాత్రం అనంత పద్మనాభ స్వామి వారి ఆరాధన చేయటం, అష్టోత్తరం చదవటం, స్వామివారిని వివిధ పుష్పాలతోటి పూజించటం వలన వీరికి చాలా మంచి జరుగుతుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా కొంతవరకు సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. దీంతో పాటు ప్రధానంగా ఈ రాశి వారు, అందులోనూ కూడా రోహిణీ నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ రోహిణీ నక్షత్రం వాళ్ళు తప్పనిసరిగా అనంత పద్మనాభుడి ఆరాధన మాత్రం చెయ్యండి. దీనివల్ల మీకు చాలా మంచి ఫలితాలు కనపడతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. అనుకున్న విధంగా పనులన్నీ కూడా మీకు పూర్తవుతాయి. దీంతో పాటు ప్రధానంగా ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే కర్కాటక సంక్రమణ ఉంది 16వ తారీఖున. అంటే మనకి రవి మార్పు ఉంటుందన్నమాట. ఈయన కర్కాటక రాశిలోకి వస్తాడు. అలాగే దక్షిణాయనం మొదలవుతుంది. కాబట్టి ఇలాగా సూర్యుడి సంక్రమణం జరుగుతున్నప్పుడు దానాలు చెయ్యాలి. కాబట్టి ఈ రాశి వారు గనక ప్రధానంగా వస్త్రదానం చేస్తే అద్భుతమైన ఫలితాలు కనపడతాయి. 16వ తారీఖు సూర్య సంక్రమణంలో మీరు వస్త్రదానం చేయండి. ఇంకా తర్వాత మనం మిథున రాశి వారి ఫలితాలను చూద్దాం. మిథున రాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలిస్తే మిథున రాశి వారికి ప్రధానంగా సరే కొంచెం ఆర్థికంగా పురోగతి అనేది కనపడుతోంది. అయితే మీరు ఎక్కువగా సేవింగ్స్, తర్వాత నేను లాస్ట్ వీక్ కూడా చెప్పాను, మీరు ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్, ప్రావిడెంట్ ఫండ్స్, తర్వాత ఎక్కువ శాతం దీర్ఘకాలిక పెట్టుబడులు, అలాగే మీరు కొంతవరకు అనేక రకాల పెట్టుబడులు ఏవైతే మనకి సేవింగ్స్ ఉంటాయి, ఎక్కడ మనకి ఖర్చు కావు, ఎక్కడ మనం ఇబ్బంది పడము అనుకుంటారో అలాంటి వాటిల్లో మీరు ఎక్కువగా సేవ్ చేసేందుకు అవకాశం అనేది మీకు కనపడుతూ ఉంటుంది. సో అదొకటి మీకు కంటిన్యూ అవుతుంది. దీంతో పాటు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. అలాగే వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా అనుకూలత అనేది కనపడుతోంది. సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం కొంచెం ప్రతికూలత ఉంటుంది. మీరు మాత్రం ఖచ్చితంగా తప్పనిసరిగా మీ జాతక పరంగా మీకు ఎటువంటి దోషాలు ఉన్నాయో ఆ దోషాలకి సంబంధించి మీరు పరిహారం మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. దీంతో పాటు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పుకుంటున్నాం. సో ఈ వారం పెద్దగా మార్పులేవి కనిపించట్లేదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా అనుకూలంగా ఉండబోతోంది. ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో తప్పనిసరిగా పాలుపంచుకుంటారు. తల్లిదండ్రులతోటి అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండటంతో పాటు వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలత, సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి కొంత నిరుత్సాహం కలిగే అవకాశాలు, పెట్టుబడుల విషయంలో దీర్ఘకాలిక పెట్టుబడులు మీకు లాభాన్ని కలిగిస్తూ ఉంటాయి. అలాగే మిథున రాశికి గనక మనం పరిశీలిస్తే మృగశిర నక్షత్రం వాళ్ళు గనక తప్పనిసరిగా ఈ రోజు మీరు గనక సీతారామ లక్ష్మణుల యొక్క ఆరాధన చేయటం, సీతారాముల వారి ఆరాధన చేయటం, అలాగే మీరు గనక సీతారాముల వారికి మంచిగా పుష్పార్చన చేయించటం, అభిషేకం కానీ లేకపోతే అష్టోత్తరం చదవటం వలన వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో ఏకాదశి నాడు మీరు ఉపవాసం ఉండటం, అలాగే సంతాన గోపాలస్వామి వారి అష్టోత్తరం చదవటం, దీని వలన మీకు సంతానం కలిగే అవకాశం కలుగుతుంది. సంతాన గోపాలస్వామి అష్టోత్తరం చదవటం, కృష్ణుడి ఆరాధన చేయటం, కృష్ణుడికి చక్కగా గంధం సమర్పించటం, అలాగే స్వామివారికి తులసి దళాలతోటి పూజించటం, మీ మనసులోని కోరిక చెప్పుకోవటం. ఏకాదశి నాడు ఈ పని చేయండి. తప్పనిసరిగా సంతానం లేని వారికి సంతానం కలగటం, సంతానం ఉన్న వారు ఎవరైతే ఉంటారో వారి సంతానానికి చక్కటి అభివృద్ధి కలగటం అనేది మీరు గమనిస్తారు.
తదుపరి మనం కర్కాటక రాశి వారికి చూద్దాం. కర్కాటక రాశి వారికి గనక మనం పరిశీలిస్తే కర్కాటక రాశి వారికి ముఖ్యంగా వీరి యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఆరోగ్యం గురించి, ఆర్థిక స్థితిగతుల గురించి తప్పనిసరిగా మీరు జాగ్రత్త అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే దీంతో పాటు భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. అయితే ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగపరంగా కొంత చికాకులు అనేవి ఉండటం, సడన్ గా ఉద్యోగాలు లాంటివి పోవటం, అలాగే ఉద్యోగాల్లో మీరు ఏమైనా ప్రాజెక్ట్స్ లాంటివి ఎదురు చూస్తూ ఉంటే గనక అవి మీకు రాకపోవటం, దీంతో పాటు అనేక వృత్తులలో ఉన్న వారికి కూడా కొంత వృత్తిపరంగా చికాకులు లాంటివి కలగటం, ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి. అలాగే వీటన్నిటితో పాటు ఆర్థికంగా కూడా కొంత మీకు ఇబ్బంది అనేది కనపడుతుంది. అయితే ముఖ్యంగా మీ యొక్క ఆరోగ్యం గురించి మాత్రం మీరు తగు జాగ్రత్తలు అనేవి మీరు తీసుకుంటూ ఉండాలి. సరే, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అయితే కొంత ప్రతికూలతే కనపడుతుంది. అయితే మీరు కూడా అనేక విషయాలలో దైవ సంబంధమైన కార్యక్రమాలు చేయటం, తీర్థయాత్రలకు వెళ్ళటం, దాన ధర్మాలు చేయటం, ముడుపులు మొక్కుబడులు లాంటివి ఉంటే అవి తీర్చటం, ఇలాంటివన్నీ కూడా మీరు చేసేందుకు అవకాశం అనేది ఉంటుంది. తల్లిదండ్రులకి సేవ చేసే అవకాశం అనేది ఎక్కువగా కనపడుతోంది. అలాగే వారికి సంబంధించిన మీ తల్లిదండ్రులకి సంబంధించిన పిత్రార్జితాలు ఏవైతే ఉంటాయో, ఆస్తి పాస్తులు ఏవైతే ఉంటాయో వాటి గురించి మీరు ఆలోచన అనేది చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అయితే ప్రధానంగా ఈ రాశివారు మీ యొక్క అన్నదమ్ముల ఆరోగ్యం గురించి కొంచెం ప్రత్యేక శ్రద్ధ అనేది కనబరచాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతుంటాయి. అయితే ఈ వారం ఎక్కువగా మీ సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి, పెట్టుబడుల గురించి మీరు ఆలోచన చేసే అవకాశాలు అనేవి తక్కువగా కనపడుతున్నాయి. అలాగే ఆర్థికంగా కొంత అనుకూలత అనేది ఉన్నా కూడా ఆశించిన విధంగా పురోగతి లేదు అనే నిరాశ మాత్రం మీలో కొంతవరకు కనపడుతూ ఉంటుంది. సరే, ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని చేయాలి? ఈ రాశి వారికి గనక మనం పరిశీలిస్తే ప్రధానంగా సంకటహర చవితి వస్తుంది కదా, సంకటహర చతుర్థి వస్తుంది. సంకటహర చతుర్థి నాడు మీరు స్వామివారికి ఉండ్రాళ్ళు నివేదన చేసి, సంకటహర చవితి నాడు మీరు స్వామివారికి అష్టోత్తరం చదివి, అలాగే గరికతోటి పూజించటం వలన మీకు ఎటువంటి సంకటాలు ఉన్నా, ఎటువంటి కష్టాలు ఉన్నా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, శారీరక మానసిక ఇబ్బందులు, ఆర్థిక పరమైన ఇబ్బందులు, కుటుంబ సభ్యులతోటి ఇబ్బందులు, ఇలాంటివి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులు మీకు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. దీంతో పాటు ప్రధానంగా మనకి ఇక్కడ ఏకాదశి 21వ తారీఖు నుండి, ఏకాదశి నాడు మాత్రం తప్పనిసరిగా మీరు వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి అష్టోత్తరం చదవండి. దీని వలన చాలా వరకు మీకు మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. స్వామివారి దర్శనం చేసుకోవటం కూడా మీకు చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. అలాగే స్వామివారిని వివిధ పుష్పాలతోటి, బిల్వదళాలతోటి పూజించండి. సింహరాశి వారి ఫలితాలను చూద్దాం. సింహరాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలిస్తే సింహరాశి వారికి మాత్రం ఖర్చులతోటే వారం మొదలవుతోందండి. అలాగే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కనబడుతున్నాయి. స్త్రీలకి ముఖ్యంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్మెంట్ ఇలాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం కొంచెం నిరాశ అనేది ఎదురవుతుంది. తప్పనిసరిగా మీరు సంతానానికి సంబంధించి, అంటే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారి గురించి చెప్తున్నాను, తప్పనిసరిగా మీరు కొంత ఇబ్బందికి ఎదురవుతూ ఉంటారు. ట్రీట్మెంట్ లాంటివి తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. అలాగే ఆశించిన విధంగా ఫలితాలు రావడానికి కూడా అంత అనుకూలత అనేది కనిపించడం లేదు. కాబట్టి సంతాన ప్రయత్నం చేస్తున్న సింహరాశి వారు ఎవరైతే ఉంటారో మీరు మాత్రం సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన తప్పకుండా చేయండి. అలాగే స్వామివారి దర్శనము, స్వామివారికి అభిషేకము, స్వామివారి అష్టోత్తరం ఇలాంటివి చేయటం వలన మీకు మంచి ఫలితాలు అనేవి కనపడతాయి. సరే, ఇంకా ఇక్కడ ఉద్యోగస్తులకి అలాగే వ్యాపారస్తులకి గనక మనం పరిశీలిస్తే పెద్దగా మార్పులు ఉండే అవకాశాలంటూ ఏవి కూడా ఈ రాశి వారికి, వివిధ వృత్తుల్లో ఉన్న వారికి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి కూడా కనిపించడం లేదు. అయితే మీరు గనక ఉద్యోగ ప్రయత్నాలు కనుక చేస్తూ ఉంటే ఆ విషయంలో మీకు కొంత అనుకూలత ఉండే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా అనుకూలత అనేది కనపడుతుంది. భార్యాభర్తల మధ్యన ఎటువంటి సమస్యలు ఉన్నా పెద్దల సమక్షాన కూర్చొని మీరు గనక సాల్వ్ చేసుకోవాలి అంటే ఆ విషయంలో మీకు అనుకూలత ఉంటుంది. దీంతో పాటు మీకు కోర్టు సంబంధంగా ఎటువంటి వాయిదాలు పడుతున్నా, ఏవైనా సమస్యలు అనుకోండి, భూ సంబంధంగా అనుకోండి, లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్ పరంగా అనుకోండి, లేకపోతే ఎటువంటి సమస్యలైనా సరే మీకు ప్రధానంగా కోర్టు రిలేటెడ్గా ఉన్నవి
ఇవి కూడా మీకు సాల్వ్ అయ్యేందుకు అవకాశం అనేది కనపడుతూ ఉంటుంది. ఇంకా ఈ వారం పెద్దగా మీరు ఆర్థిక పరమైన విషయాల గురించి కానీ, సంతానం గురించి కానీ, పెట్టుబడుల గురించి కానీ వీటి గురించి ఆలోచన చేసే అవకాశాలు అనేవి కనిపించటం లేదు. అయితే ఈ రాశి వారు కూడా చాలా వరకు అండి ఆశ్రమాలకు వెళ్ళటం, గురు దర్శనం చేసుకోవటం, దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్పంచుకోవటం, మంచి చెడు చెప్పటం, అలాగే ఎవరికైనా సహాయం చేయటం, దీంతో పాటు ఎవరికైనా ఆర్థికంగా సహాయం చేయాలన్నా వారికి సహాయం చేయటం, వారికి ఏదో ఒక రకంగా మంచి జరగాలి అని, అంటే ఇతరులకి మంచి జరగాలని ఆకాంక్షించటం, ఇలాంటివి మీరు చేసే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. సరే, ఇంకా ఈ రాశి వారికి ప్రధానంగా మనం ఇందాక సంతానానికి సంబంధించి చెప్పుకోవడం జరిగింది పరిహారం. మరి మిగతా వారు ఎటువంటి పరిహారాన్ని చేయాలో మనం పరిశీలిద్దాం. ఈ రాశి వారు ముఖ్యంగా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. అయితే జిల్లేడు పువ్వులతోటి సూర్యుడి యొక్క యంత్రానికి ఆరాధన చేయటం, అలాగే సూర్యాస్తమం కానీ, సూర్యుని అష్టోత్తరం కానీ, ఆదిత్య హృదయం కానీ మీరు చదివితే అద్భుతమైన రిజల్ట్స్ మీకు కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు మీరు ఏకాదశి రోజున ముఖ్యంగా కృష్ణుడిని కనుక మీరు ఆరాధన చేస్తే మీకు సత్ఫలితాలు అద్భుతంగా వస్తాయి. సంతానం లేని వారికి సంతానం కలగటం, సంతానం ఇబ్బందులు పడుతుంటే వారికి అనుకూలంగా ఉండటం, ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండటం, అలాగే ప్రతి విషయంలోనూ కూడా మీకు అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఇంకా మనం కన్యారాశి వారి ఫలితాలను చూద్దాం. కన్యారాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే కన్యారాశి వారికి ప్రధానంగా ఆర్థికంగా బాగుందండి. సంతానానికి సంబంధించి చాలా అనుకూలంగా ఉంది. అలాగే పనులు కొంచెం ఆలస్యం అవుతున్నాయి, అందుకని కొంచెం నిదానంగా ఉండండి. దీంతో పాటు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించటం, పిత్రార్జితాల గురించి కొంత జాగ్రత్త తీసుకోవటం, కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడటం లేదా ఆశించిన విధంగా ముందుకు సాగకపోవటం, అన్నదమ్ముల మధ్యన కొంచెం కలహాలు రావటం, గొడవలు రావటం, అలాగే మీకు ఏవైతే మీ తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆస్తులు ఉంటాయో వాటికి సంబంధించి ఎక్కువగా మీరు ఇబ్బందులు పడటం, అలాగే మీ పాత రుణాలు తీర్చడం కోసం అని చెప్పి కొత్త రుణాలు తీసుకోవటం, ఇలాగ మీరు అనేక విషయాల గురించి ఆలోచన చేసే అవకాశాలు, పనులన్నీ ముందుకు సాగుతున్నట్టే కనపడుతున్నా ఎక్కడో అక్కడ మీకు కొంత స్టాప్ వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అంటే ఎక్కడో అక్కడ ఒక చిన్న బ్లాకేజ్ ఉంటుందన్నమాట. కాబట్టి ముఖ్యంగా ఇలాంటి విషయాలు ఎక్కువగా ఉన్నాయి. సరే, ఈ రాశి వారు ఆరోగ్యం గురించి తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోండి. నరఘోష, నరదృష్టి ఎక్కువగా ఉండబోతున్నాయి. కాబట్టి తప్పనిసరిగా నరఘోషకి, నరదృష్టికి సంబంధించి మీరు పరిహారం చేసుకోవలసిందే. తర్వాత ఈ రాశికి చెందిన హస్త నక్షత్రం వాళ్ళకి ఎక్కువ శాతం ఇబ్బంది అనేది కనపడుతూ ఉంటుంది. కాబట్టి హస్త నక్షత్రం వారు మాత్రం నరఘోష, నరదృష్టికి సంబంధించి పరిహారం చేసుకోవటము, అలాగే వీరు గణపతి ఆరాధన చేయటం, సింధూర గణపతి ఆరాధన చేయటం, ఆరాధనలో భాగంగా స్వామివారికి సింధూరంతో అలంకరణ చేయటం, జిల్లేడు పువ్వులతోటి స్వామివారిని అర్చించటం, పూజించటం, అలాగే స్వామివారికి ఉండ్రాళ్ళు నివేదన పెట్టడం వలన ఎటువంటి ఆటంకాలు, కష్టాలు ఉన్నా, ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నా, ఈతి బాధలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, నరఘోష, నరదృష్టి ఉన్నా మీకు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశిలోని హస్త నక్షత్రం వాళ్ళు ప్రత్యేకించి పరిహారం చేయండి. అలాగే మిగతా నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు ప్రధానంగా చేయాల్సిన విషయం ఏమిటి అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటము, అలాగే దీంతో పాటు హనుమాన్ చాలీసా చదవటం. హనుమాన్ చాలీసా చదవటము, హనుమాన్ చాలీసా 11 సార్లు చదవండి. అలాగే స్వామివారి ఆలయంలో కూర్చొని చదవండి. దీంతో పాటు 11 సార్లు స్వామివారికి ప్రదక్షిణ చేయండి. అద్భుతంగా రిజల్ట్స్ వస్తాయి. 21వ తారీఖున మనకి ఏకాదశి ఉందన్నమాట. కాబట్టి ఈ రాశి వాళ్ళు ప్రత్యేకించి విష్ణు సహస్రనామాలు చదవటం, అలాగే స్వామివారిని పూజించటం, అర్చించటం, దీంతో పాటు మీరు కనుక ఆలయంలో ప్రసాద వితరణ చేస్తే ఇంకా మంచి ఫలితాలు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. ఇంకా మన తులారాశి వారి ఫలితాలను చూద్దాం. తులారాశి వారికి ఉద్యోగ పరంగా చాలా వరకు బాగుంది, అలాగే ఆర్థికంగా కూడా బాగుంది, సంతానానికి బాగుంది. అయితే సంతానం గురించి, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, వారి ఆర్థిక స్థితిగతులు, వారి వైవాహిక జీవితం, వీటి గురించి మాత్రం మీరు ఎక్కువగా ఆలోచించబోతున్నారు. కాబట్టి ఏంటంటే వారి గురించి ప్రతి విషయంలోనూ కూడా చింతన అనేది మీకు ఎక్కువ కలుగుతూ ఉంటుంది. అలాగే వారికి అన్నీ ఉన్నా కూడా ఎందుకు వారికి అనుకూలంగా ఉండట్లేదు అనే ఆవేదన మీలో ఎక్కువగా కూడా కలుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి కొంచెం తులారాశి వారు ఈ విషయాలలో కొంత మీరు మానసికంగా కొంచెం వేదనకి గురవుతారు అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఆర్థిక పరమైన స్థితిగతులలో కొంతవరకు అనుకూలత అనేది ఉంది. అలాగే మీరు పాత రుణాలు లాంటివి తీర్చే ప్రయత్నం కూడా చేస్తారనమాట. ఎంతో కొంత మీరు రుణాలు తీర్చే అవకాశం అనేది ఒకటి కనపడుతుంది.
స్నేహితుల ఒక సహాయ సహకారాలు మీకు చాలా వరకు అందబోతున్నాయి. అలాగే వీటన్నిటితో పాటు మీరు ప్రధానంగా ఇక్కడ వృత్తి సంబంధంగా వ్యాపార సంబంధంగా కూడా మీకు అనుకూలత అనేది కనపడుతుంది. సో ఆర్థికంగా పెద్దగా ఇబ్బంది అయితే ఏమీ లేదు. అలాగే సంతానం గురించి ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం కొంత ఇబ్బంది అనేది కనపడుతూ ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా కొంత ప్రతికూలత అనేది కనపడుతుంది. అలాగే దీంతో పాటు మీకు మానసికంగా ఇబ్బంది వేదన అనేది ఎక్కువగా ఉంటుంది. పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు ఆశాజనకంగా ఉంటుంది. అయితే దీర్ఘకాలిక పెట్టుబడులు బాగుంటాయి. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా కొంతవరకు ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా అనుకూలత అనేది కనపడుతుంది. మీకు కూడా ఉద్యోగ పరంగాను వ్యాపార పరంగాను కొంత ప్రతికూలత తగ్గి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఓవరాల్గా ఈ వారం ఈ తులారాశి వారికి బాగుందని చెప్పుకుంటున్నాం. ఎప్పుడు కూడా తులారాశి వారు కొంత ఇబ్బంది పడుతూ వచ్చారు. కానీ ఎప్పుడైతే మనకి శుక్రుడు మారాడో, ఎప్పుడైతే మనకి కొంచెం శని వక్రగతి మొదలైందో తప్పనిసరిగా తులారాశి వారికి కూడా కొంత అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. సరే, ప్రధానంగా ఇక్కడ ఎవరైతే ప్రేమికులు ఉంటారో వారు గనక వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే వారికి కొంచెం ప్రతికూలత అనేది కనపడుతుంది. అలాగే కొంచెం పెద్దల నుంచి మీకు అంతగా హెల్ప్ వచ్చే అవకాశాలు అనేవి కనిపించటం లేదు. దీంతో పాటు మీ ఆలోచనలో కూడా చాలా నెగటివిటీ అనేది ఉంటూ ఉంటుందన్నమాట. అందుకని కొంచెం పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్గా ఆలోచించడానికి ప్రయత్నించండి. ప్రతి పనిని కూడా పాజిటివ్గా చేసేందుకు ఎక్కువగా ఆలోచన చేయండి. దీని వలన ఏమవుతుంటుందంటే పాజిటివ్గా ఆలోచించి పాజిటివ్గా మీరు ఉండటం వలన పళ్ళు కూడా పాజిటివ్గా పూర్తయ్యేందుకు అవకాశం ఉంటుంది. సరే, 21వ తారీఖున మీరు మాత్రం తప్పనిసరిగా వేణుగోపాల స్వామి వారి ఆరాధన చేయటం, స్వామివారికి అటుకులు బెల్లము నివేదన చేయటం, తులసిమాలతోటి పూజించటం, ఇలా చేయటం వలన మానసికంగా వేదన ఏదైతే ఉంటుందో, సంతానపరంగా ఇబ్బందులు ఏవైతే పడుతున్నారో అవి మీకు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. దీంతో పాటు ముఖ్యంగా ఇందులో ఉన్న నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ రాశిలోని వారు తప్పనిసరిగా మీరు మన ఇంట్లో చాలా మందికి శివలింగాలు ఉంటాయి కదా. కాబట్టి ఇంట్లో ఎవరికైతే శివలింగం ఉందో వారు మంచినీళ్లలో ఒక బిల్వపత్రం వేసి దానిలోనే ఒక బంగారం వేసి, బంగారపు ఉంగరం కానీ ఏదైనా సరే ఒక చిన్న బంగారపు వస్తువు వేసి స్వామి వారిని అభిషేకించండి. దీని వలన ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులకి లోనవుతున్నా, ఎటువంటి పరిస్థితులను మీరు అధిగమించలేకపోతున్నాము అనుకుంటున్నా వాటిని మీరు అధిగమించగలరు. సరే, ఇంకా మనం వృశ్చిక రాశి వారి ఫలితాలను చూద్దాం. వృశ్చిక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలిస్తే వీరికి ఆర్థిక పురోగతి చక్కగా చూపిస్తుంది. ఆస్తిపాస్తులు అమర్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి. సంతానానికి అనుకూలంగా ఉంది. కష్టపడి మీరు ప్రతిదీ సాధించుకుంటారు. ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళే అవకాశాలు అనేవి మీకు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే ఎంత కష్టమైన పనైనా సరే ఓర్పుతో నేర్పుతో మీరు ప్రతి పనిని సాధిస్తారని చెప్పచ్చు. శత్రువుల పైన విజయాన్ని సాధిస్తారు అని కూడా మనం అనుకోవచ్చు. కోర్టు విషయాలలో కూడా మీకు సానుకూలత అనుకూలత అనేది కనపడుతుంది. అలాగే విదేశీ యానం అనేది ఒకటి కనపడుతుంది. విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా మీకు చాలా వరకు కనపడుతూ ఉంటాయి. ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. అలాగే దీంతో పాటు సంతానానికి కూడా అనుకూలత. అలాగే పెట్టుబడుల విషయంలో దీర్ఘకాలిక పెట్టుబడులైనా, షేర్స్ అయినా, ట్రేడింగ్ అయినా వీటన్నిటిలో కూడా మీకు అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతున్నాయి. సో ముఖ్యంగా కోర్టు విషయాలు ఒకటి బాగున్నాయి అనుకున్నాం. రెండోది, ఎవరైతే ముఖ్యంగా భూ సంబంధమైన వ్యాపారాలు చేస్తూ ఉంటారో, ఎవరైతే పవర్లో ఉన్నారో, ఎవరైతే స్టీల్ ఇండస్ట్రీకి సంబంధించి ఉంటారో, ఎవరైతే కన్స్ట్రక్షన్స్లో ఉన్నారో వారికి బాగుంటుందని మనం చెప్పుకుంటున్నాం. సో ఓవరాల్గా ఇక్కడ చాలా వరకు ఐటీ రంగాలలో ఉన్న వారికి కూడా కొంత అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ వీరికి బాగుంటుంది అనుకుంటున్నాము. అలాగే ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈ రాశి వారు మాత్రం ముఖ్యంగా వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన చేయటం, ఏకాదశి రోజున స్వామివారి దర్శనం, స్వామివారిని అష్టోత్తరంతో పూజించటం, అష్టోత్తరంతో చక్కగా స్వామివారిని పుష్పాలతోటి పూజించటం. ఇంకా ఈ రాశి వారు ముఖ్యంగా ఇందులో విశాఖ నక్షత్రం ఉంటుంది, 4వ పాదం. ఇందులో ఉన్న విశాఖ నక్షత్రం వారు మాత్రం తప్పనిసరిగా వీరు నానబెట్టిన శనగలని ప్రసాదంగా చేసి సాయిబాబా వారి గుడిలో మీరు గనక ప్రసాదంగా పంచితే తప్పనిసరిగా మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులు మీకు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. తదుపరి మనం ధనురాశి వారి ఫలితాలను చూద్దాం. ధనురాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే ధనురాశి వారికి
చూడండి ఇక్కడ వీరు మాత్రం కొంచెం ఆర్థిక పరమైన విషయాలలో ఒత్తిడికి అయితే గురవుతున్నారు. ముఖ్యంగా సేవింగ్స్ మీద ఎక్కువగా ఫోకస్ అనేది కనపడుతుంది. బట్ ఎలా చూసుకున్నా కూడా కొంత ఒత్తిడికి అయితే గురవుతున్నారు. కుటుంబ సభ్యుల గురించి, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, అలాగే మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఉద్యోగం గురించి, వారి వ్యాపారం గురించి, వారి ఆర్థిక స్థితిగతుల గురించి ఎక్కువగా మీరు ఆలోచన చేసే అవకాశాలు అనేవి కనపడుతున్నాయి. ఆస్తిపాస్తుల మీద ఎక్కువగా మీరు పెట్టుబడి అనేది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు కొంతవరకు మీరు రుణాలు తీసుకోవటం, కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు అనుకూలంగా ఉండటం, అలాగే అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి చేసే అవకాశాలు కూడా మీకు కనపడుతున్నాయి. దీంతో పాటు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. నూతన వస్తు వాహనాలు అమర్చుకునేందుకు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు నూతన గృహం లేకపోతే ఇళ్ల మీద అద్దెలు లాంటివి తెచ్చుకోవటం, లేకపోతే మీకు ఏమైనా సరే కమర్షియల్ ప్రాపర్టీస్ ఉంటే వాటిపైన ఇన్కమ్ జనరేట్ చేయటం, ఇలాంటి వాటిపైన కూడా మీకు అనుకూలత అనేది ఉంటుంది. మొత్తం మీద ఈ వారం సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే మీ ఆర్థిక స్థితిగతులు, ఉద్యోగ పరంగా మీకు అనుకూలత, వ్యాపార పరంగా అనుకూలత, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా ప్రయాణాలు ఉండటం, కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండటం, అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి చేసుకోవటం, మనోనిబ్బరం కోల్పోకుండా ఉండటం, మానసికంగా ధైర్యంగా ఉండటం, ప్రతి పనిని పూర్తి చేయగలము అనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళటం, అలాగే బంధువర్గీయుల్ని కలవటం, విందు వినోదాలకు వెళ్ళటం, మంచిగా మిత్రుల్ని కలవటం, ఇలాంటివన్నీ కూడా మీకు కనపడుతున్నాయి అన్నమాట. సో ఓవరాల్గా కొత్త ప్రాజెక్ట్స్ తీసుకునేవారు, ప్లేసులు మారుతున్నవారు, కొత్త పనులు తీసుకుంటున్నవారు, అలాగే పనులు ఏవైతే పూర్తి కావట్లేదు అని నిరాశపడుతున్నారో వారికి నెమ్మదిగా పనులు పూర్తి కావటం, ఇలాంటివన్నీ కూడా మీకు ఆశాజనకంగా ఉంటాయి. కాబట్టి ధనురాశి వారికి చాలా బాగుందండి. అలాగే మూలా నక్షత్రంలో ఉన్నవారు మాత్రం కొంచెం అధిక శ్రమకి గురవుతూ ఉంటారు. ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్త తీసుకోండి. కుటుంబ సభ్యులతోటి కొంచెం దూరంగా ఉంటారు. భార్యాభర్తల మధ్యన వివాదాలు, గొడవలు ఇలాంటివి కొంచెం అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే మీ సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారు మాత్రం ఏకాదశి నాడు తప్పనిసరిగా కృష్ణుడి ఆరాధన చెయ్యండి. కృష్ణుడి ఆరాధన చేయటం, స్వామివారి దర్శనం చేసుకోవటం, స్వామివారికి సంబంధించి అష్టోత్తర సహస్రనామాలతోటి పూజించటం, అలాగే స్వామివారిని వివిధ పుష్పాలతోటి, గంధంతో అర్చనించటం. దీని వలన మానసికంగా ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, భార్యాభర్తల మధ్యన కలుగుతున్న కలహాలు ఏవైతే ఉన్నాయో, సంతానానికి సంబంధించి పడుతున్న ఈ వేదన ఏదైతే ఉందో అది మీకు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అలాగే దీంతో పాటు మిగతా వారు అంటే మిగతా నక్షత్రాల వారు లేదా ఈ రాశి వారు ఓవరాల్గా మీరందరూ కూడా ఇక్కడ ఏకాదశి నాడు కృష్ణుడి ఆరాధన చేయండి. అయితే మిగతా వారం అంతా కూడా దుర్గాదేవి ఆరాధన చేయటం మీకు చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది. అమ్మవారి గుడికి వెళ్ళటం, అలాగే అమ్మవారిని ఆరాధన అష్టోత్తరం చేయించుకోవటం, గుళ్ళో అమ్మవారికి చక్కగా అష్టోత్తరం చేస్తాం కదా, అలాగా అష్టోత్తరం జరిపించటం వలన మీకు ఇంకా మంచి శుభకార్యాలు, శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా మనం మకర రాశి వారి ఫలితాలను చూద్దాం. మకర రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే, మకర రాశి వారు వివాహ ప్రయత్నాలు చేయాలి, వివాహం చేసుకోవాలి అని చాలా పట్టుదలతో ఉంటారు. అయితే వీరికి ఇంకా కొద్దిగా టైం పడుతూ ఉంటుంది. బట్ మీ జాతక పరంగా గనక మీకు ఈ గోచార ఫలితాలు మీ జాతక పరంగా అనుకూలంగా ఉంటే తప్పనిసరిగా వివాహం అయ్యే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. అయితే ప్రధానంగా మీరు ఎక్కువగా ఈ వారం ఫోకస్ అంతా కూడా భాగస్వామి గురించి, జీవిత భాగస్వామి గురించి, భాగస్వామ్యంలో ఉన్నవారు, వ్యాపారస్తులు, దీంతో పాటు ఆర్థికమైన స్థితిగతులు, కుటుంబ సభ్యుల ఒక ఆర్థిక పరమైన విషయాలు, ఇలాంటి వాటి మీద మీరు ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశాలు, అలాగే కష్టపడటము, కష్టపడిన దానికి ప్రతిఫలం ఆశించటము, అలాగే మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయటం, కోపావేశాలలో ఏదైనా మాట తూలటము, బంధువర్గీయులతోటి గొడవ పెంచుకోవటము, అలాగే వారికి మళ్ళీ మీరే వెళ్ళి సారీ చెప్పడము, ఇలాంటివన్నీ మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. కోపావేశాలను నిగ్రహించుకోండి. అలాగే కొంతవరకు వారితోటి గొడవలు పడే అవకాశం ఉంటుంది. ఇవి కొంత మీకు మానసికంగా ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తుంటే, అలాగే నలుగురిలో మీకు మాట పోవటము, లేకపోతే నలుగురు మిమ్మల్ని నిందించటం, మిమ్మల్ని అవమానించటం, లేకపోతే మీరే ఈ తప్పు చేశారు అని చెప్పి మిమ్మల్ని ఫిక్స్ చేయటం, ఇలాంటివి, దీనికి మీరు సమాధానాలు చెప్పుకోవటం, ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఉద్యోగస్తులు కూడా ఇలాంటి సిట్యువేషన్ని ఫేస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి కూడా వ్యాపార సంబంధంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. సో ముఖ్యంగా వ్యాపారస్తులకి ఎవరికైతే షాప్స్ లాంటివి ఉంటాయో, మీ షాప్స్ పక్కన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి మీకు కొంచెం భేదాభిప్రాయాలు రావటం, గొడవలు రావటం, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి.
అలాగే దీంతో పాటు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి కూడా కొంత ఇబ్బంది అనేది కనపడుతోంది. వాద ప్రతివాదనలు ఉండటం, అలాగే మీరు కొంచెం ఫిక్స్ అవ్వటం అనమాట. అంటే అయ్యో ఇది చాలా ఈజీగా అయిపోతుంది అనుకున్నానే, ఇది ఇంకా నాకు ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తోంది అని అనుకోవటం, ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఆర్థికంగా చాలా పెద్ద ప్రయోజనకరంగా ఉంటుందని అయితే చెప్పను, అలా అని చెప్పి చాలా ఇబ్బంది పడతారు అని కూడా చెప్పడం లేదు. దీంతో పాటు ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో కూడా మీరు పెద్దగా మార్పులు అవి చేయడానికి ఇష్టాన్ని ఏమీ కనపరచరు. అలాగే ముఖ్యంగా ప్రతి విషయంలోనూ కూడా కొంత జాగ్రత్తగా అయితే మీరు తప్పనిసరిగా ఉండాలన్నమాట. సో ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈ రాశి వారు మాత్రం మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. విష్ణు సహస్రనామాలు 21వ తారీఖున చదవండి. అలాగే ఉపవాసం ఉండడానికి ప్రయత్నించండి. మనసులో ఎటువంటి కోరిక ఉన్నా స్వామివారికి నివేదన చేసుకోండి. దీంతో పాటు తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామి వారి దండకం చదువుతూ ఉండండి ప్రతిరోజు. దీంతో కోపావేశాలు తగ్గుతాయి, సంతానానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే మీ సంతానం గనక వారికి విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో, ఆర్థిక పరిస్థితులలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే ఆ విషయాలలో కూడా వారికి కొంత ప్రతికూలత తగ్గి అనుకూలత అనేది లభించేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా మనం కుంభరాశి వారి ఫలితాలను చూద్దాం. కుంభరాశి వారికి గనక మనం పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి మాత్రం తప్పనిసరిగా ఈ వారం కొంత ఇబ్బంది అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయండి. ముఖ్యంగా మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. చిన్న చిన్న సర్జరీస్ లాంటివి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాహన ప్రమాదాలు లాంటివి ఉండే అవకాశాలు, శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురవటం, కోర్టు విషయాలలో ప్రతికూలత ఉండటం, లేదా అనుకున్న విధంగా మీ కోర్టు విషయాలు ముందుకు సాగకపోవటం, లేదా అది ముందుకు వెళ్ళినా మీరు ఆశించిన విధంగా ఫలితం లేకపోవటం. దీంతో పాటు ఎవరైతే కన్స్ట్రక్షన్స్ లేకపోతే ఎవరైతే రియల్ ఎస్టేట్లో ఉన్నారో, ఎవరైతే లిటిగేషన్కి సంబంధించిన ల్యాండ్స్కి సంబంధించి వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారో వారికి కూడా కొంతవరకు ప్రతి చోట కూడా కొంచెం ప్రతికూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఆర్థికంగా మీరు ఎక్కువగా పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ కన్స్ట్రక్షన్స్లో ఉన్నవారు రుణాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే వారికి మాత్రం అనుకూలంగా ఉంటుంది. సరే, ఇంకా ఐటీ రంగాలలో ఉన్న వారికి శ్రమ అధికంగా ఉంటుంది. ఆశించిన విధంగా ప్రాజెక్ట్ వర్కులు రాకపోవటం వలన కొంత నిరాశకి మాత్రం గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి వాదోపవాదాలు, గొడవలు ఇలాంటివి ఉండటం, అలాగే ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండటం, స్ట్రెయిన్ ఎక్కువగా ఉండటం, దీంతో పాటు ఆశించిన విధంగా ఫలితాలు లేకపోవటం, కష్టపడుతున్నా కూడా శ్రమ పడుతున్నా కూడా మీ శ్రమకి తగిన ఫలితం లేకపోవటం, ఇలాంటివి మీకు ఎక్కువగా ఇబ్బందిని అయితే గురి చేస్తూ ఉంటాయి. మీ జీవిత భాగస్వామికి కూడా ఉద్యోగ వ్యాపార పరంగా ఆర్థికంగా కూడా వారికి కూడా కొంచెం ఆశించిన విధంగా ఫలితాలు అయితే ఉండవు, నార్మల్గా వెళుతూ ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడ ఏంటంటే ప్రధానంగా ఖర్చులని మాత్రం కొంత మీరు అధిగమించడానికి ప్రయత్నించాలి. అలాగే మీరు గనక నూతన గృహం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయంలో, లేదా నూతన వస్తు వాహనాల గురించి ప్రయత్నం చేసే అవకాశాలు మాత్రం మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ప్రధానంగా సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మీరు వరి అవ్వాల్సిన పరిస్థితులు ఏవి కనిపించటం లేదు. అలాగే మీరు పెట్టుబడులు ఏవైతే పెడుతున్నారో అందులో కూడా మీకు ఆశించిన విధంగా కొంత మంచి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సరే, ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చెయ్యాలి? ఈ రాశి వారు మాత్రం పంచముఖ హనుమత్ కవచం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. దీంతో పాటు ఈ రాశి వారు గనక స్వామివారికి సింధూరంతో అలంకరణ చేయటం, అలాగే స్వామివారి ఆలయం చుట్టూరా కూడా 5 ప్రదక్షిణాలు చేయటం, హనుమాన్ చాలీసా చదవటం, లేదా పంచముఖ హనుమత్ కవచం చెప్పుకున్నాం కదా అది చదవటం, ఇలా చేయటం వలన మీకు చాలా వరకు మంచి జరుగుతుంది. 21వ తారీఖున మాత్రం ఏకాదశి ఉంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన చేయండి. లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం, లక్ష్మీ నరసింహస్వామి వారి హోమం చేసుకున్నా కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా నరఘోష, నరదృష్టి ఇలాంటివి మీకు ఉంటాయి కాబట్టి ఇవి మీకు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా చివరిగా మనం మీనరాశి వారి ఫలితాలను చూద్దాం. మీనరాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలించినట్లయితే మీనరాశి వారికి సంతానానికి అద్భుతంగా ఉందండి. మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలనుకుంటుంటే వారికి బాగుంటుంది. అలాగే ఖర్చులు అధికంగా కనపడుతున్నాయి. సంతానానికి చక్కటి పురోగతి కూడా కనపడుతుంది. ఆర్థికంగా సంపాదించిందంతా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఈ వారం అంతా కొంచెం ఖర్చులు అధికంగా ఉండే వారంగా చెప్పుకోవచ్చు. అలాగే కొంచెం పొదుపు, ఎంత జాగ్రత్తగా డబ్బులు ఎక్కడ దాచినా కూడా
వాటిని మీరు తీసి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు అనేవి కూడా మీకు కనబడుతుంటాయి. ఇప్పుడు అప్పుడప్పుడు మనం అంటాం కదా, ప్రావిడెంట్ ఫండ్ తీసామండి, లేకపోతే అక్కడెక్కడో మేము కొంచెం ఫండ్స్ పెట్టాము అవి తీసాము, లేకపోతే షేర్స్ అమ్మేశాము, ఇలాంటివి అంటుంటాం చూసారా, ఇలాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సరే, బేసిక్గా ఈ రాశి వాళ్ళ పరిస్థితి ఏమిటి అని అంటే, మీరు చేస్తున్నది చాలా పెద్దగా కనపడుతూ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా నలుగురి కళ్ళు మీ మీద ఉంటాయని మాత్రం మీరు గ్రహించండి. అలాగే కన్స్ట్రక్షన్స్లో ఉంటున్న వారికి పనులు కదులుతున్నట్టుగానే కనపడుతున్నా ఇంకా మీకు కొంత సమయం అయితే పడుతుంది. అలాగే మీరు భూ సంబంధంగా ఎటువంటి కొనుగోలు అమ్మకాలు చేయాలనుకుంటున్నా కూడా టైం పడుతుందని గ్రహించండి. ఆర్థికంగా ఈ వారం మీరు గనక రుణాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయంలో కూడా మీకు ప్రతికూలత అనేది కనపడుతుంది. కోర్టు విషయాలలో మాత్రం కొంత అనుకూలత అనేది ఉంటుంది. అలాగే మీరు గనక దీర్ఘకాలికంగా ఉన్న కోర్టు విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని గనక కూర్చొని మాట్లాడుకోవాలి అని ప్రయత్నిస్తే అందులో మీకు కొంత సానుకూలత కనిపించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సరే, కుటుంబ సభ్యులతోటి కొంతవరకు అనుకూలమైన స్థితిగతులు, అలాగే జీవిత భాగస్వామి కూడా చాలా వరకు బాగుంది. అలాగే దీంతో పాటు ఆర్థికంగా చాలా సంపాదిస్తారు, చాలా బాగుంటారు అని చెప్పను, కానీ ఖర్చులు మాత్రం విపరీతంగా ఉన్నాయన్నమాట. సో ఇబ్బంది పడరు, కానీ కొంత ఖర్చుల్ని అధిగమించేందుకు మాత్రం ప్రయత్నించండి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో, అది కూడా ముఖ్యంగా మీరు గనక విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నా, లేకపోతే మీరు గనక ఏదైనా కంపెనీలోనే ఏమైనా మార్పులు చేర్పుల కోసం ప్రయత్నిస్తున్నా, ఇంక్రిమెంట్స్ కోసం చూస్తున్నా, ప్రమోషన్స్ కోసం చూస్తున్నా, మీకు ఈ విషయాలలో మీకు అనుకూలత అనేది కనపడుతుంది. సడన్గా మీకు మార్పులు ఉంటాయి, అలాగే సడన్గా మీకు కొన్ని చేంజెస్ వస్తాయి. సడన్గా ఈ ఉద్యోగం కాదని ఇంకో ఉద్యోగంలోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి, సడన్గా చేస్తున్న ఉద్యోగం పోయే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. అలాగే ఉద్యోగ రీత్యా ప్రయాణాలు లాంటివి అధికంగా ఉండే అవకాశాలు, కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే అవకాశాలు, అలాగే మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలు మీకు ఏమైనా బదిలీలు కానీ లేకపోతే ఇలాంటివి కానీ ఎక్స్పెక్ట్ చేస్తుంటే, మీ కుటుంబ సభ్యులకి దగ్గరగా వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటే ఆ విషయంలో కూడా మీకు కొంత ప్రతికూలత అనేది కనపడుతూ ఉంటుంది. సో ఓవరాల్గా ఇవి ఉన్నాయి. ఆరోగ్యం గురించి మాత్రం కొంచెం జాగ్రత్త మాత్రం వహించాలి. టెన్షన్స్, ప్రెషరు, స్ట్రెస్ ఆర్థికపరమైన విషయాలలో ఎక్కువగా ఉంటుంది. సరే, వీటన్నిటితో పాటు రేవతి నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా రేవతి నక్షత్రం వాళ్ళు, వీళ్ళు ఎక్కువగా ప్రెషర్కి గురయ్యే అవకాశాలు అనేవి కనపడుతున్నాయి. ఆర్థికపరమైన విషయాలు, అలాగే ప్రయాణాలు, కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండటం, నూతన ప్రాజెక్టులు లాంటివి రావటం, అవి కూడా కొంచెం దూరంగా ఉండటం, ఎక్కువగా ప్రయాణాలు లాంటివి చేస్తూ ఉండటం వృత్తి వ్యాపారాల రీత్యా. దీంతో పాటు అనుకున్న విధంగా పనులు ముందుకు సాగకపోవటం, అలాగే బదిలీలు లాంటివి కుటుంబ సభ్యులతోటి దగ్గరగా ఉండాలనుకున్నా దూరంగా ఉండటం. సో ఇవి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారు మాత్రం తప్పనిసరిగా ఏకాదశి 21వ తారీఖున ఏకాదశి రోజున మాత్రం విష్ణు సహస్రనామాలు చదవండి, స్వామివారి దర్శనం చేసుకోండి. విష్ణు పంజర స్తోత్రం చదివినా కూడా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. కుదిరితే ఉపవాసం ఉండండి. అలాగే నవనారసింహ హోమం చేయించుకోండి, ఇది కూడా మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఏకాదశి నాడు నవనారసింహ హోమం, దీని వలన ఎటువంటి ఆపదలు ఉన్నా, ఎటువంటి కష్టాలున్నా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అవి మీకు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అలాగే దీంతో పాటు ఈ వారం అంతా కూడా మీరు ముఖ్యంగా నరసింహస్వామి వారి ఆరాధన చేస్తూ ఉండండి, చాలా చక్కటి ఫలితాలు కనపడతాయి. ముఖ్యంగా ల్యాండ్కి సంబంధించి చేసేవాళ్ళు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా చాలా చక్కగా ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుభం.